Welcome back. So continue the previous section class. The finally we are giving the conclusion in this video, the entire section one. So the already in the last video we had discussing about the sand code box. Okay, so the sand code box and the sand code box అంటే సో ఇక్కడ మనకి త్రీ లెఫ్ట్ సైడ్ పార్ట్ లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాకి ఇదే మిడిల్ లో మనం కోడ్ రాయడానికి ఆ కోడ్ రాసిన కోడ్ ని ఇక్కడ మనకి రిజల్ట్స్ చూడడానికి ఇది రైట్ సైడ్ ఈ వైట్ గా ఉన్న పారాగ్రాఫ్ లో మనం చూసుకోగలుగుతాం రిజల్ట్స్ అంటే ఇది వెబ్ పేజ్ గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది సో అదే మనకి వెబ్ పేజ్ సో నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ ఇది చూడండి this is the root file so the index.html is the root file which is we have the right importing those files that based you can the code will be executed this so ఈ రూట్ ఫైల్ బేస్ చేసుకునే మనకి ఏ కోడ్ అని సపోజ్ నేను ఇంకో ఫోల్డర్ తీసుకున్నాను ఆ ఫోల్డర్ ని మళ్ళీ నాకు ఆ ఫోల్డర్ లో కోడ్ నేను రన్ చేయాలి రన్ చేయాలని సో ఇంపోర్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఒక జావా ఫైల్ ఉంది ఇక్కడ జేఎస్ ఇండెక్స్ డాట్ సో ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ ఉంది అది ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఎక్కడ డాట్ HTML ఫైల్ అంటే డాట్ HTML ఫైల్ అనేది బ్రౌజర్ నాకు బ్రౌజర్లోనే కదా నాకు ఏది ఏ చేంజెస్ కావాలన్నా కనిపించాలన్నా నాకు బ్రౌజర్లోనే చూపించాలి కాబట్టి సో నాకు బ్రౌజర్ అంటేనే HTML కోడ్ అంటేనే ఇక్కడ నాకు ఇండెక్స్ డాట్ HTML సో అందుకే ఇది రూట్ ఫైల్ గా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను ఓకేనా సో దాంట్లో సో అందుకే నేను ఇక్కడ వేరే డాట్ ఇండెక్స్ డాట్ జేఎస్ జావాస్క్రిప్ట్ ఫైల్ కూడా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను కాబట్టి జావాస్క్రిప్ట్ ఫైల్ కోడ్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఉన్నాయి ఇక్కడ సో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఈ ఫైల్ని ఓకేనా సో ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను జావాస్క్రిప్ట్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను సో అలా నాకు జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏదైతే ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఈ ఫంక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆ ఫంక్షన్స్ వల్ల ఏం చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట నెక్స్ట్ స్టైల్స్ కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను స్టైల్స్ కూడా ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ నేను స్టైల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటానంటే సో I will importing through the using the link tag what was not a oh here first of all you should sign in through your email so I am sign upping through the one tab Google one tab sign in I am using right now currently so after the using this tag so the code will be modifications code will be enabled for the modifications means which is you want to change this means if you want to edit any code so then it will give the access after sign in then only it will give the access okay so if you want to sign in if you have, first of all if you have already login through email in this browser so the yes it what I have until now how to I was login through that Google one tab login so you can proceed like that way you can log in you can sign up here okay so let's see here coming to the point what happened here so after login so I need to the changes so here now code will be what will happen so code okay